ఇన్సైట్ యాప్లో ఫోటో ఎలా ఎడిట్ చేయాలనేది చెప్పబోతున్నాను. ఇన్సైట్ యాప్ ముందుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి: వీడియో, ఫోటో, కాలేజ్. ఓకే, సో ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక న్యూ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఫొటోస్ అనేది కొన్ని ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు ఇష్టమైనది ఏదైతే మీరు థంబ్నెయిల్గా చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది టెక్స్టైల్కి సంబంధించిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో స్పిన్నింగ్ అంటారు దీన్ని. సో దీనికి క్యాన్వాస్లోకి పోయి మీరు ఇన్స్టాలోనా లేదంటే ఫేస్బుక్లోనా లేదంటే రీల్స్ పైన అంటే చేసుకోవాలనుకుంటున్నారు. దాన్ని నేను 9:16 రేషియోలో పెట్టుకుంటున్నా. సో దీన్ని ఓకే చేసా. తర్వాత ఫిల్టరు, మీకు ఏ ఫిల్టర్ అయితే ఇష్టమో అది ఫిల్టర్ కూడా మార్చుకోవచ్చు. నేనైతే ఒరిజినల్లోనే పెట్టుకోవాలనుకుంటున్నా. తర్వాత అడ్జస్ట్, ఏదైతే మీకు షేడ్స్, కలర్స్, మీకు లాట్ ఆఫ్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒరిజినల్గానే ప్లాన్ చేస్తున్నాను. సో ఆటోలో పెట్టుకున్నా. నెక్స్ట్ మీరు ఓకే చేసినాక తర్వాత వచ్చేసి ఎఫెక్ట్ కూడా మనకి దాని యొక్క బ్యాక్గ్రౌండ్స్లో కొంత షేడ్స్ అనేవి లైట్గా బ్లరర్ అవుతుంటాయి ఎఫెక్ట్లో. సో అది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ అయితే మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి థంబ్నెయిల్ పెట్టేటప్పుడు ఎక్కువగా బ్రైట్నెస్గా కాకుండా మంచి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి సో నేనైతే కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టిక్కర్స్, మీకు ఏదైతే స్టిక్కర్స్ అవసరమో సేరా ఇంక్లూడింగ్ ఫైర్, సో లాట్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని నాన్ పెయిడ్ కూడా ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవి ఉంటాయి. సో ఇవి మీరు స్టిక్కర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి టెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ టెక్స్ని యాడ్ చేస్తున్నాను. స్పిన్నింగ్, ఎందుకంటే ఇది స్పిన్నింగ్ సంబంధించింది కాబట్టి స్పిన్నింగ్ అని యాడ్ చేశాను. సో యాడ్ చేసి దీన్ని మనం ఓకే చేసుకున్నాక దీంట్లో ఫాంట్ మన ఇష్టం, ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే టెక్స్ట్లో మీకు ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఈ పైన ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు మీరు ఏవైనా ఎడిట్ చేయాలనుకుంటే సో దాంట్లో ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత కలర్స్, ఈ ఫాంట్ యొక్క కలర్స్ కూడా మార్చుకోవచ్చు మీరు. దాని తర్వాత బార్డర్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత షేడ్ డౌన్ కూడా, గ్లోవ్, మొత్తం లాట్ ఆఫ్ ఉంటాయి. దీంట్లో ఫాంట్ మీరు ఏది కావాలంటే ఆ ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ కానీ ఈ ఫాంట్ మీకు నచ్చలేదా సో ఇన్ కేసు ఎలాగైనా మార్చుకోవచ్చు. సో మార్చి మనం బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్